నమస్తే. నేను ప్రశాంత్. వైఎస్ జగన్ గారి అక్రమ ఆస్తులు అసలు ఎన్ని? వైఎస్ జగన్ గారికి దాల్మియా ఆస్తులకి అసలు సంబంధం ఏంటి? ఇదే క్రమంలో ఈడీ ఇప్పుడైతే ఎంటర్ అయింది. అసలు ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు స్కామ్ చేశారు, ఎన్ని వందల కోట్లు ఇప్పుడు స్కామ్ అయ్యాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జగన్ గారి అక్రమ ఆస్తులకి అదేవిధంగా ఈ దాల్మియా ఆస్తులకి అసలు సంబంధం ఏంటి? దాదాపు ఎన్ని వందల కోట్లు స్కామ్ అయ్యాయి ఇందులో? ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఎలా విచారణ చేస్తున్నారు? అంటే పునీత్ దాల్మియా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి సిబిఐ ఛార్జ్ షీట్లు 12లో 5వ ఛార్జ్ షీట్ దీని గురించే. అందులో 13 మంది నిందితులు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, వీళ్ళందరితో పాటు సవితా ఇంద్రారెడ్డి, విడి రాజగోపాల్, పునీత్ దాల్మియా, ఈ సజ్జల. అంటే సజ్జల అంటే ఇతను కాదు, సజ్జల వాళ్ళ అన్న ఒకడు ఉన్నాడు, సజ్జల దివాకర్ రెడ్డి, చనిపోయాడు అనమాట. అంటే ఇవాళ కడప జిల్లాలో దగ్గర దగ్గర 407 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలు రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లా ఆ సున్నపురాయి గనుల్ని జగన్మోహన్ రెడ్డి పరం అయ్యాయి. అంటే ఇప్పుడు ఈ భారతీ సిమెంట్స్ ఈ ఏర్పాటు, దీని పునాదులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అప్పట్లో నీకేంటి జయా మినరల్స్ అని ఉండేది. ఆ చాముండేశ్వరి ఆమె యొక్క 3 కూతుళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు అప్లికేషన్. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక గవర్నమెంట్ మారిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు 2004లో. అప్పుడు సీఎం అయినప్పుడు నీకు ఆ జయా మినరల్స్ అనే దాన్ని ఈశ్వరి సిమెంట్స్ వచ్చింది దాని ప్లేస్లో. అంటే ఈ ఈశ్వరి సిమెంట్స్ని తీసుకొచ్చి సజ్జల దివాకర్ రెడ్డి ఆ జయా మినరల్స్ యొక్క ఆ లీజు వీళ్ళు కైంకర్యం చేయడం, వీళ్ళు అవి కేటాయించుకోవటం, దీని వెనక రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చక్రం తిప్పడం. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి, అదే క్విడ్ ప్రోకో, అప్పుడు ఉన్నటువంటి ఆ మైనింగ్ అధికారి విడి రాజగోపాల్, ఆ తర్వాత అప్పుడు శ్రీలక్ష్మి, వీళ్ళందరి హస్తం ఉందన్నమాట. ఇప్పుడు శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది. ఇప్పుడు అప్పట్లో ఏంటి, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి ఇద్దరు ఐఏఎస్లు బలయ్యారు. మంత్రి అప్పట్లో మైనింగ్కి ఎవరు, సవితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు కూడా కోర్టుల్లో తిరుగుతూనే ఉందన్నమాట పాపం. అంటే ఎట్లా సవితా ఇంద్రారెడ్డిని రబ్బర్ స్టాంపుగా చేసి రాజశేఖర రెడ్డి ఈ 407 హెక్టార్లు కడప జిల్లాలో ఆ సున్నపురాయి నిక్షేపాలు జయా మినరల్స్ నుంచి ఈశ్వరి సిమెంట్స్, అది కాస్త ఇక అదే రఘురామ్ సిమెంట్స్, అదే భారతీ సిమెంట్స్గా మారడం. అంటే ఈ భారతీ సిమెంట్స్లోకి పెట్టుబడులు వచ్చిన విధానం అదొక హవాలా, అదొక మనీ లాండరింగ్. ఏం జరిగింది, పునీత్ దాల్మియాకి ఇచ్చినట్టు దాల్మియా సిమెంట్స్, ఆ దాల్మియా సిమెంట్స్ క్విడ్ ప్రోకో, అంటే నీకింత నాకు ఎంత, ప్రభుత్వంలో మీరు భూములు తీసుకోండి, గనులు తీసుకోండి, ఖనిజ సంపద తీసుకోండి, మా అబ్బాయి ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు పెట్టండి. ఏం చేశారు, దాల్మియా వాళ్ళు ఇందులో షేర్లు కొన్నారు. 10 రూపాయల షేరు 1440 కొన్నారు. అంటే అసలు ఫ్యాక్టరీ పెట్టకుండానే ఎవరన్నా 10 రూపాయల ముఖ విలువ గల షేరు 1440 కొంటారా? లేదు. అంటే ఒక 10 రూపాయల షేరు 350కి అమ్మారు, 10 రూపాయల షేరు 1440కి అమ్మారు. దానిపైనే సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయారు. ఆయన ఇంతికా బాలం అనే ఆయన, అసలు ఎలా సాధ్యం ఇది, 10 రూపాయల షేరు 1440కి కొనటం ఏంటి? కొన్ని ఫ్యాక్టరీ పెట్టారా, ప్రొడక్షన్ బయటకు వచ్చిందా, లాభాల్లో ఉంటే కొన్నారంటే అర్థం ఉంది. అంత అంటే ఇక్కడే విజయసాయి రెడ్డి, ఆయన ఆడిటర్, ఏంటి చాణక్యుడు అనాలా, శకున్ అనాలా, అతను కదిపిన పావులు, డెలాయిట్తో చెప్పించి ఒక తప్పుడు నివేదిక ఇప్పించటం, దీని షేర్ వాల్యూ ఏదో అమాంతం పెంచి భూతద్దంలో చూపించటం, ఇదంతా కూడా ఏంటి, ఒక కనికట్టు, ఒక గారడి, గజకర్ణ గోకర్ణ విద్యలు అంటారు చూసావా, అట్లా జరిగిందనమాట. దాల్మియా కొన్న షేర్లన్నీ ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేసింది. దగ్గర దగ్గర 2000 కోట్లకి అది ఆ వికాట్ కంపెనీ కొన్న నేపథ్యంలో దాల్మియా కొంత బాగుపడింది. దానికి ఒక 139 కోట్లు లాభం వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఆ 139 కోట్లు మరి నా కంపెనీ అమ్మడం ద్వారా నీకు లాభం వచ్చింది కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ నాకు ఇమ్మన్నాడా జగన్మోహన్ రెడ్డి?
ఎందుకంటే ఇవాళ దాల్మియా ఉద్యోగి దగ్గర ఈడీ తీసుకున్న పెన్ డ్రైవ్లో ఉన్న సమాచారం ఏది 55 కోట్లు దాల్మియా కంపెనీ నుంచి జేఆర్కి బదిలీ చేసినట్టుగా. జేఆర్ అంటే చెప్పు, జేఆర్ అంటే జగన్ రెడ్డి. అంటే ఇవాళ జేఆర్ అంటే ఎవరు? 55 కోట్లు జేఆర్ ఖాతాలోకి వచ్చినాయా రాలేదా? మనీ ట్రయల్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ ఫిక్స్ అయ్యాడో నీకు అక్కడే కనపడుతున్న దీంట్లో ఆ 55 కోట్లు ఇచ్చిన తర్వాత 139 కోట్లలో 55 పోను ఇంకా దగ్గర దగ్గర మరి ఒక 83 కోట్లు ఇంకా రెండో కిస్తీ కింద ఇద్దామనుకునే లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభమై ఆ రెండో చెల్లింపు అట్లా ఆగిపోయిన పరిస్థితుల్లో మొత్తం ఇది దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ ఇన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. అంటే 12 ఛార్జ్షీట్స్ సిబిఐ ఇతని పైన, జగన్మోహన్ రెడ్డి పైన 9 ఈడీ ఛార్జ్షీట్లు, 13 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు. అసలు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టాడు. ఏమని చెప్పాడు? నేను పలానా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, అక్కడి నుంచి హైదరాబాద్ ట్రయల్ కోర్టుకు రావాలంటే 370 కిలోమీటర్లు, 370 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను మీ దగ్గర హాజరు ఎలా అవుతాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. కోడికత్తి సీను కేసులో గనక జల్లిపల్లి శ్రీనివాసరావు ఎన్ఐఏ కోర్టుకు హాజరవ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు అంటాడు, లేకపోతే నా సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది అంటాడు, వెల్ఫేర్ స్కీమ్స్ షెడ్యూల్ దెబ్బతింటుంది. ఎట్లా ఆ కేసులో అటెండ్ కాలేదు. 5 ఏళ్ళు కోడికత్తి సీనుని ఏడిపించారు. అటు సాక్షిగా అక్కడ వాంగ్మూలం ఇవ్వలేదు. ఇక్కడ నిందితుడు, ఈ కేసుల్లో నిందితుడిగా హాజరు కాకుండా ఎగ్గొట్టడం, సేమ్ అదే కాజ్. ఇప్పుడు మరి వెళ్తున్నాడా లేదా? బెంగళూరు అమరావతి, తాడేపల్లి బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు? అది 370 కిలోమీటర్లే. ఇది దానికన్నా ఇంకా 2-3 రెట్లు. వారానికి ఎన్ని మాట వెళ్తున్నాడు? అరే బుధవారం వస్తున్నాడు, శుక్రవారం పోతున్నాడు యలహంక ప్యాలెస్కి. అంటే ఎలా ఇతను తప్పించుకుంటున్నాడు? చట్టంలో ఉన్నటువంటి బొక్కల్ని పట్టుకుని ఆ లొసుగుల ఆధారంగా ఎలా ఇతను 13 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు? దానిపైనే చేగుండి హరిరామ్ జోగయ్య ఒక పిటిషన్ వేశాడు, ఇతను బెయిల్ రద్దు చేయమని. ఇప్పుడు చేగుండి హరిరామ్ జోగయ్య నీకు ఆ పార్టీలోనే చేరిపోయినట్టున్నాడు, కొడుకును కూడా చేర్చాడు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. రఘురామకృష్ణరాజు ఇంకో పిటిషన్ వేశారు, RRR. అసలు దానిపైన మామూలు ఫైట్ మనం చూసాం. ఏది అసలు ఇయర్ వైడ్గా ఇచ్చాడు, ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడంటూ 3080 వాయిదాలు ఎగ్గొట్టాడని ఓ పెద్ద టేబులే తయారు చేశాడు అందులో. అంటే ఇప్పుడు ఈ దాల్మియా కేసులో ఇప్పుడు దగ్గర దగ్గర 790 కోట్ల ఆస్తులు జప్తు చేసిన నేపథ్యంలో వాట్ నెక్స్ట్? సో ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఫైనల్గా ఇతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు తలుపు తడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పటికే 2-3 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఆయన 1,00,000 కోట్ల సంపద, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత, అతను 1,00,000 కోట్లు అప్పట్లో సంపాదించాడన్న ఆరోపణలు అసలు సిబిఐ అఫిడవిట్లో ఏమని చెప్పింది? 43,000 కోట్ల అక్రమార్జన అని ఒక ఫిక్స్ చేసింది. అంటే ఇప్పుడు ఒక 2-3 వేల కోట్లు జగతి పబ్లికేషన్స్ కానీ, ఇందిరా టెలివిజన్ ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా ఈ సరస్వతి పవర్ భూములు కానీ అన్నీ జప్తు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాల్మియా ఇవాళ 793 కోట్లు జప్తు చేస్తే మనీ లాండరింగ్. ఇందులో ఏంటి? ఫెమా, పిఎంఎల్ఏ 75 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నారు, కానీ వాస్తవంగా 750 కోట్లు మనీ లాండరింగ్ అంటున్నారు. ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన నిశిత దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అన్నమాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కృష్ణదేవరాయలు కలవడం, కృష్ణదేవరాయలు లిక్కర్ మాఫియా గురించి లోక్సభలో మాట్లాడటం, ఇవన్నీ ఒక ఎత్తు. అమిత్ షా కన్నెర్రే ఇవాళ ఈడీ ఈ జప్తుకి కారణమా? ఈడీ జప్తు డేంజర్ బెల్స్ మోగిస్తోందా? జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జప్తే కాదు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా? ఆయన బెయిల్ రద్దు అవుతుందా? ఆయన కనుక జైలుకి వెళ్తే ఇంకెవరు నెక్స్ట్? ఆ పార్టీలో ఎవరు? భారతి మేడమా? ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాలా?
అంటే అందరిలో అదే ఇవాళ చర్చ. అటు వైసీపీ నాయకుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం తప్పదు అని ఒక ప్రగాఢ విశ్వాసం. ఆ కార్యకర్తల్లో మొరాలిటీ దెబ్బతింటానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు ఇక అంతా అగమ్య గోచరం. అటు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అగమ్య గోచరమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు శ్రేణులు కూడా అగమ్య గోచరం. థ్యాంక్ యూ సార్. నమస్తే.